శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. చిట్టి కథల్లోకి స్వాగతం. ఈరోజు అసలైన ప్రేమ అనే ఓ చిట్టి కథ మీకోసం. ఓ సాగర తీరంలో ఓ అందమైన రంగురంగుల పీత హాయిగా విహరిస్తూ ఉంది. తన అందాన్ని చూసుకొని తనెంతో మురిసిపోతూ ఉంది. 8 కాళ్లతో ఉయ్యారాలు పోతూ నడుస్తూ ఉంది. బుడిబుడి నడకలతో హొయలుపోతూ తీరం అంతా సందడి చేస్తూ ఉంది. ఇసుక మీద దాని కాలి అడుగుజాడల్ని చూసుకొని అడుగుజాడలతో అందంగా తయారైన ముగ్గుల్ని చూసుకొని తనలో ఎంత కళ దాగుందో కదా అని తనను తానే పొగుడుకుంటూ ఉంది. ఇంతలోనే అకస్మాత్తుగా ఒక సముద్రపాల విసురుగా వచ్చేసింది. అడుగుజాడలన్నింటినీ చెరిపేసింది. ఇంకేముంది, పీతకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. సముద్రం వైపు చూసి చిరుబురులాడుతూ, ఏమిటిది సముద్ర, నువ్వు నాకు దోస్తు అనుకున్నాను. నా అందమైన అడుగుజాడల్ని ఎందుకు చెరిపేశావు? నీకు నా మీద ప్రేమే లేదు. ఎంత అసూయ కాకపోతే నా అందమైన ముగ్గులనంతా చెరిపేస్తావు నువ్వు అని మెటికలు విరిచేసింది. అదంతా విన్న సముద్రం పీతతో ఇలా అంది, అయ్యయ్యో మిత్రమా, నన్ను అపార్థం చేసుకోకు. నీ అడుగుజాడలను పట్టుకుని ఎవరైనా వేటగాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడేమోనని నా భయం. అందుకనే నీ అడుగుజాడల్ని ఏరెవరికీ దొరకకుండా అలా చెరిపేశాను. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు నా చిరకాల మిత్రుడివి ఓ మిత్రమా అని ఎంతో ప్రేమగా అంది సముద్రం. ఈ మాటలు విన్న పీత ఎంతో పొంగిపోయింది. కృతజ్ఞతతో సముద్రాన్ని ముద్దాడింది. తన మిత్రుణ్ణే అనుమానించినందుకు సిగ్గుతో తలొంచుకుంది. చూశారా, సముద్రానికి పీతంటే నిజంగా ఎంత ప్రేమో. అదండి అసలైన ప్రేమంటే. పైకి కష్టం కలిగించినట్టు కనిపించినా మంచి చేసే మేలును చేకూర్చేదే కదా అసలైన ప్రేమంటే. నిజంగా అలాంటి హితాన్ని చేకూర్చే ప్రేమను పంచేవాళ్ళు ఎంతోమంది జీవితంలో అడుగడుగునా కనిపిస్తారు. అయితే వాళ్ళని సరిగా అర్థం చేసుకోక అపార్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కంటికి కనిపించని ఆ భగవంతుడు, కనిపించే ప్రకృతి, తల్లిదండ్రులు, గురువు, ఇలాంటి ఆప్తులు, మిత్రులు ఎందరో మరెందరో మన శ్రేయస్సును కోరుకునేవారే కదా. ఒక్కోసారి వారిని మనం సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ అలాంటి వారందరి పట్ల ఎంతో కృతజ్ఞతతో మెలగడం మన కనీస కర్తవ్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు.